దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మీరు, మీ కుటుంబాలు, సంఘాలు ప్రభు దయ వలన క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని కృప, దేవుని దయ మనందరికీ తోడయ్యండి. తన కృపలో మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు వారికి మరొకసారి నిండి మనసుతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి ఈరోజు మరలా దేవునికి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం ఈరోజు మళ్ళీ ఒక్కసారి వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి గత కాలంలో గతించినటువంటి దినమున మరి అపోస్తులైన పౌలు గారు చెప్పినటువంటి 5 మాటల్లోని ఒక మాటను మనం ధ్యానం చేస్తాం. అదేమిటంటే మెలకువగా ఉండుడి అనేటువంటి మాటను, ప్రభులో మెలకువగా ఉండి జీవించాలనే మాటను ధ్యానం చేస్తాం. ఈరోజు క్లుప్తంగా రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించుదాం. ప్రేమ దేవుని ద్వారా ఈ సమయంలో మరి అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలోనే ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెలిసి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటుందంటే చదువుదాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మెలకువగా ఉండుడి అనేటువంటి మాటను మనం అన్నాం. తర్వాత విశ్వాసమందు నిలకడగా ఉండుడి, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినమున మరి మెలకువగా ఉండుడి అన్నటువంటి ఆ యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు విశ్వాసమందు నిలకడగా ఉండుడి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి చాలా విలువైనటువంటి మాటగా మనము దీనిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే మరి క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే విశ్వాసముగా జీవించటం, విశ్వాసమందు నిలకడగా ఉండటం. మనము కొన్నిసార్లు విశ్వాసముగా ఉంటాము, కానీ కొంతమంది నిలకడగా ఉండలేని పరిస్థితుల్లో ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము విశ్వాసంతో వచ్చినప్పుడు ఆ విశ్వాసము మనకి స్థిరముగా ఉండాలని దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొంతమంది దేవుని దగ్గరికి విశ్వాసంతో వస్తారు, కానీ విశ్వాసంలో జీవించలేని పరిస్థితిలో ఉంటారు. కనుక అది స్థిరత్వముగా ఉండలేనటువంటి పరిస్థితి అనమాట. విశ్వాసములో ఉన్నటువంటి మనము, లేదా ఒక విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసిగా ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప తరుణమును జ్ఞాపకం చేసుకుని మనము నిలకడగా ఉండేవారిగా ప్రయత్నం చేయాలి. విశ్వాసులము అనిపించుకుని మళ్ళా జారిపోవటం వల్ల దానివల్ల ప్రయోజనము లేదు. విశ్వాసులము అని చెప్పుకుంటూ దేవునికి అవిధేయులుగా ఉండటం వలన మరి నిలకడనటువంటిది లేకుండా పోతుందని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ముఖ్యంగా విశ్వాసము అనగానే ఎవరు మనకు గుర్తు వస్తారు? విశ్వాసం అనగానే విశ్వాసము నాకు కర్త అయినటువంటి దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిగా. రెండవది అబ్రహామును గుర్తు చేసుకోవాలి. ఎందుకు అబ్రహామును అంటే, అబ్రహాముకి దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప పేరేంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి అని సంబోధించబడింది. మరి అబ్రహాము మనలాంటి మనుష్యుడే, అబ్రహాము మనలాంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి. కానీ మరి దేవుని ద్వారా మరి ఆ వ్యక్తి మరి దేవునికి ఇష్టడిగా ఉండటమే కాకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి అని సంబోధించబడిందంటే ఆయనలో దేవుడు ఏ లక్షణాలు చూస్తుంటాడండి? ఆయనలో మరి ఎలాంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం జీవించినట్లుగా మరి అబ్రహామును దేవుడు చూశాడు అనేది చూస్తే, అబ్రహాము అన్ని విషయాలలో దేవునికి విధేయుడిగా జీవించాడంట. అన్ని విషయాలలో అనగా మరి కుటుంబపరముగా కానీ, మరి సంఘపరాలుగా కానీ,
మరి దేవుని యందు విశ్వాసంగా జీవించినటువంటి జీవితము ఆ యొక్క అబ్రహాముది. అందుకని అబ్రహామునకు గొప్ప బిరుదు ఇచ్చినటువంటి ఆ బిరుదు ఏంటి తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న లేదా యేసు ప్రభు వారిని నమ్ముకొని విశ్వాసులము అని పిలువబడుతున్నటువంటి మనందరికీ, భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని దేవుడు ఎందుకు పెట్టాడు? మరి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు, పరిశుద్ధులు అనేకులు ఉండగా అబ్రహామునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాములోనే దేవుడు ఆ ప్రత్యేకతను ఎందుకు చూశాడంటే అబ్రహాము నమ్మకస్తుడండి. అబ్రహాము విశ్వాస జీవితం జీవించినటువంటి వ్యక్తి. అబ్రహాము దేవుని యందు విశ్వాసంతో జీవించటమే కాకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు. నాకు ఇల్లు ఉందా, నాకు స్థలం ఉందా, నాకు ఆస్తిపాస్తులు ఏమైనా అక్కడ దాచి ఉన్నాయా అని ఎప్పుడు కూడా మరి ఈ లోక సంపదను గురించి అబ్రహాము మరి ఆలోచన చేయలేదు. ప్రియమైన దేవుని గారు, మరి దేని గురించి అంటే ఆయన నమ్మదగిన వాడు అని ఒక్క మాటలో ఆయన ముందడుగేసినట్టుగా చూస్తున్నాం. అందుకనే పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకము ఎవరిలో ఉంది అంటే మరి అబ్రహాములో చూస్తున్నాం. అందుకనే అబ్రహాముకి దేవుడు ఆ మంచి బిరుదును ఇచ్చినట్టుగా చూస్తున్నాం. విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతుందంటే ఎంత ఆధిక్యత మరి అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట దేవునిలోకి వచ్చినప్పుడు విశ్వాసంగా వస్తాము, కానీ ఈ రాను రాను దేవుని యొక్క విశ్వాస జీవితంలో నుంచి తొట్టిల్లిపోయేటువంటి వారుగా ఉంటాం. అందుకని నిలకడ లేదు. అందుకని ఇక్కడ నిలకడగా ఉండాలి, స్థిరమైనటువంటి వారిగా ఉండాలి, బలమైన పునాదిగా మనం ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెట్టాలని అపోస్తుడైన పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. మనకొక పరుగు పందెం ఉంది, మనకొక గోల్ ఉంది, మనొక గురి ఉంది. ఆ గురిని మనము ప్రియదేవుడిలారా మరి జాగ్రత్తగా పరిశోధన చేసుకుని మన ముందుంచబడినటువంటి ఆ యొక్క బహుమానం కొరకు నమ్మకంగా పనిచేయాలంట. విశ్వాసములో నిలకడగా ఉండాలంట. అంటే స్థిరమైనటువంటి పరిశుద్ధతను, స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని, బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని క్రైస్తవుడు అనుభవిస్తూ ముందుకి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకనే విశ్వాసమందు పౌలు గారు ఏమంటున్నాడు? విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని రకాలుగా మనము జారిపోతూ ఉంటాం, కొన్నిసార్లు కొన్ని విధాలుగా తప్పిపోతూ ఉంటాం. ఎలా తప్పిపోతామంటే కొంతమంది ప్రార్థనా జీవితం కోల్పోతూ ఉంటారు, కొంతమంది మందిరానికి రావటంలో మరి తప్పిపోతూ ఉంటారు, కొంతమంది మరి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే విధానంలో మరి తప్పిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. అలాగనే కొంతమంది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను కోల్పోయినటువంటి వారుగా ఉంటున్నాము. కొంతమంది అయితే ప్రియ దేవుడులారా మరి దేవునికి ఇచ్చేటువంటి ఆ సమయాన్ని కూడా మరి వారు ఇవ్వకుండా ప్రియ దేవుడి ద్వారా దేవునికి దూరం అయిపోయేటువంటి వారుగా ఉంటూ కూడా లోకంలో అనేక మందిని మనము చూస్తూ ఉన్నాం. పైకి భక్తి గల వారుగా నటిస్తున్నాము, కానీ మన లోపల అంతరంగములో దేవునికి స్థిరమైనటువంటి పునాది వేయలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విశ్వాసం అనేది నీకు కనపడినప్పుడు, విశ్వాసం అనేది నీ జీవితంలో ఉన్నది అనుకుంటే దానిని స్థిరపరచుకోవాలి. ఏదైతే నీ జీవితంలో దేవునికి ఇష్టకరంగా స్థిరమైన విశ్వాసంగా కనబడుతుందో ఆ విశ్వాసాన్ని స్థిరమైనటువంటిదిగా ఉన్న రోజున నీవు ఆశీర్వదించబడతావు అన్నమాట. అందుకే దేవుని యొక్క వాక్యాలు ఏమైందంటే, బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారముల దాని ముందు నిలవనేరవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బండ అనగా క్రీస్తు ప్రభు వారిని సూచిస్తుంది. కనుక క్రీస్తు ప్రభువారి మీద మన విశ్వాసం అనేటువంటి పునాదిని కట్టుకోవాలి. మన విశ్వాసం అనేటువంటి ఆ పునాదిని మనము కట్టుకోకుండా మనము ఈ యొక్క
భౌతికమైనటువంటి ఆలోచనలతో మనము ఉన్నట్లయితే మన యొక్క విశ్వాసము స్థిరముగా ఉండదు ప్రియమైన దేవుని ద్వారా. అందుకే యేసు ప్రభువారు కూడా ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఆయన ఏమన్నాడంటే మరి ఇసుక మీద కట్టినటువంటి పునాదిని చూపిస్తున్నాడు అక్కడ, అలాగే బండ మీద కట్టినటువంటి పునాదిని కూడా చూపిస్తున్నాడు. ఇసుక మీద కట్టినటువంటి పునాది ఏమైందంట, వాన కురిసినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు దాని పునాది పడిపోతుంది అని చెప్తున్నాడు. అంటే అది నిలకడైన పునాదా, స్థిరమైన పునాదా అంటే స్థిరము లేనటువంటి పునాదిగా ఉంటుంది. అందుకనే ఆ విశ్వాసము స్థిరమైనది కనుకనే అది ఎన్ని ఆటుపోటులు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా వెంటనే అది జారిపోవటము, పడిపోవటము జరుగుతూ ఉంది. అలా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నమ్మకముగా స్థిరముగా నీ జీవిత కాలం మటుకు అది ప్రభు కొరకు నువ్వు కొనసాగిస్తూనే ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి బండ మీద కట్టినటువంటి ఇల్లు సంగతి ఏంటి? బండ మీద ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మరి చాలా స్థిరమైనదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దానిపైన కూడా మరి కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, సాతానుడు కొంత శోధన చేసినప్పటికీ, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పటికీ, దురాత్మ అనేక రకాలుగా నింద శోధించినప్పటికీ దాని పునాది అనగా క్రీస్తు ప్రభు మీద ఉన్నది కనుకనే, ఆ క్రీస్తు ప్రభులో కట్టబడింది కనుకనే, ఆ క్రీస్తు ప్రభు ద్వారా ఆ యొక్క పునాది స్థిరపరచబడింది కనుక ఆ విశ్వాసం అనేటువంటిది నిలకడగా ఉండడం వల్ల ఆ ఇల్లు పడిపోలేదు దేవుని బిడ్డలారా. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇలాంటి అనేకమైనటువంటి వాక్యాలు మన జీవితంలో బైబిల్ గ్రంథమునందు మనకు కనపడుతూనే ఉంటాయి. కనుక మనము పడిపోకుండా, జారిపోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క జీవితము నిలకడగా ఉండాలని, నిలకడగా ఉండకపోతే అపవాది వచ్చి మనకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని కొల్లగొట్టేటువంటి మరి ఆ యొక్క భాగ్యము, ఇలా కొల్లగొట్టేటువంటి ఆ సమయము అపవాది తీసుకుంటాడు. కనుక మన వాక్యం ఏమన్నదంటే అపవాదికి సోటియకండి అంటున్నాడు. అపవాదికి సోటియకు, నీలో అపవిత్రతకు సోటియకు, నీవు అవిశ్వాసానికి సోటివ్వకు, నీలో బలహీనతలకు సోటియకుండా నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సాక్ష్యాలు చెప్తారు, చాలా వాక్యాలు వింటారు, కానీ చాలా సాక్ష్యాల్లో కూడా వాళ్ళు బలమైన సాక్ష్యాలు చెప్తారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చివరికి వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారుగా కూడా ఉంటారు. కొన్నిసార్లు వారు చెప్పినటువంటి సాక్ష్యాలకి, వారు జీవించే జీవితానికి ఎలాంటి పొంతన లేకుండా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నిలకడ లేనటువంటి విశ్వాసం అంటాం అది. కొన్నిసార్లు ఉద్రేకంతో మనం చెప్తా ఉంటాం, కొన్నిసార్లు అందరూ చూస్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు ఏదో సంఘంలో అందరూ చెప్తున్నారు కదా మనం కూడా చెప్పాలని ఏయో మన ఆలోచనతో మనం చెప్తూ ఉంటాం. కానీ వాటిని స్థిరముగా, వాటితో చెప్పిన వాటిని బట్టి అనుసరించి నడుచుకోవటం మరి మనకు ఎంతైనా అవసరం కదా. అలా మనం జీవిస్తున్నామా? సాక్ష్యం వేరుగా ఉంటుంది, మన జీవితం వేరుగా ఉంటుంది, మన నడవడిక వేరుగా ఉంటుంది, మన మాటలు వేరుగా ఉంటుంది, మన ఆలోచన వేరుగా ఉంటుంది, మన క్రియలు వేరుగా ఉంటుంది. కనుక దేవునికి క్రియలకి ఎలాంటి పొంతన లేకుండా ఉంటుంది. క్రైస్తవ జీవితంలో చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వారు చెప్పింది చేయరంట, వారు చెప్పింది చేయరు. కనుక ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం జీవించాలనే ఆలోచన మనలో ఉండాలి. ఎందుకంటే కడవరి కాలంలో ఉన్నాం కనుక నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోకపోతే, నీ విశ్వాసాన్ని బలపరచుకోకపోతే, నీ విశ్వాసాన్ని నీవు నిలబెట్టుకోకపోతే అపవాది వచ్చి నీ యొక్క విశ్వాసాన్ని దొంగిలించేటువంటి అవకాశం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నీవు విశ్వాసంతో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ద్వారా ముందుకు నడవాలని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. మరొక మాట మనం వాక్యంలో మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టుగా నిలకడ లేనటువంటి బ్రతుకులు అనేకమైనటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం నిలకడగా ఉండాలి, విశ్వాసమందు స్థిరముగా ఉండాలని
దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఈ రోజుల్లో విశ్వాసంలో నిలకడ గురించి చాలా చోట్ల మనం ధ్యానిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ధ్యానాలు చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం. కానీ మనం ఎలా ఉంటున్నాము, మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేశారా ప్రియమైన దేవులారా? విశ్వాసి అనేటువంటి వాడు కష్టమైనా కానీ ఎలా ఉండాలంట చూడండి. కొంతమంది భక్తుల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక్క మంచి మాటను దేవుడు మన కొరకు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, నేను చదువుతాను చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎప్పుడైతే మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసంలో నమ్మకత్వంగా ఉంటామో, విశ్వాసం అందు స్థిరపడినటువంటి వారుగా ఉంటామో, నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉంది. విశ్వాసము బలపడినప్పుడు, విశ్వాసములో స్థిరపడినప్పుడు, విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు దేవుడు మనకి నీతి అనేటువంటిది ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకి సమాధానం కలిగి ఉంటాయి. ఈనాడు అనేకమైన కుటుంబాలు చూడండి, బయటికి బాగానే ఉంటారు, బయటికి మరి ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తారు. కానీ కొన్ని కుటుంబాలలో సమాధానం లేక, కొన్ని కుటుంబాలలో నెమ్మది లేక, ఒకరికొకరు విరోధముగా ఉంటూ అనేకమైనటువంటి కష్టాలు, వేదనలతో, సమస్యలతో కృంగిపోతూ కుటుంబాలను గడుపుతూ ఉంటారు. అలా గడపక ప్రభులో ఉంటూ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారి యొక్క జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారు అంట సమాధానము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. మీ కుటుంబం ఎలా ఉంది? మీ బిడ్డలు ఎలా ఉన్నారు? మీ భర్త భార్యలు సుఖంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సమస్యలు లేకుండా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు, మీ పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేయండి. ఈనాడు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అంటే సమాధానం కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి, నెమ్మది కలిగిన కుటుంబములుగా ఉండాలి. మనము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబములుగా మనము ఉండాలి. అలా ఆశీర్వదించబడడానికి, అలా దీవించబడాలి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మనం స్థిర వరకు నమ్మకముగా చేపట్టినప్పుడు అప్పుడే ఆ ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నాడంటే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు, ఆయన వలన మనము ఈ విశ్వాసము ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమ, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప నీ మీద ఉండాలి అంటే నీ మొట్టమొదటిగా నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి, నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి, నీ విశ్వాసం నిలకడగా ఉండాలి. తప్పిపోయినటువంటి వారుగా, జారిపోయిన వారుగా, పడిపోయిన వారుగా, ఆ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారుగా నువ్వు ఉన్నట్లయితే మళ్ళా నీకు ఆ యొక్క అవకాశం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథంలో యాషావు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు. యాషావుని దేవుడు బహుగానే ఆశీర్వదించాడు. ముందు ఆయనకి జ్యేష్ఠత్వ హక్కుని కూడా ఇచ్చాడు దేవుడు. కానీ జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చినటువంటి ఆ హక్కుని అతడు దుర్వినియోగం చేసుకున్నాడు. ఎలా తెలుసా? ఒక పూట కూటి కొరకు దేవుని యొక్క మరి ప్రధానమైనటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని, అనగా జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేశాడు, వదిలేశాడు, కేవలం ఒక పూట భోజనం కొరకు. దేవుని బిడ్డలారా, ఈనాడు మరి సంఘంగా ఉన్న, సమాజంగా ఉన్న మరి మనము దేవునిలో మరి ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విశ్వాసంతో జీవిస్తున్నా, ఒక పూట కూటు కొరకు, లేకుంటే ఎవరో ఏదో చీర ఇస్తేనో, ఎవరో సహాయం చేస్తున్నారనో మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, ఆ సహాయము తాత్కాలికమే కానీ నీవు సర్వమును కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నా, నీవు రాబోయే రాజ్యాన్ని కోల్పోయేటువంటి వారిగా ఉంటున్నావు. కనుక నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కొంతమంది దేవుని నమ్ముకుంటారు, కొంతమంది దేవుని నమ్ముకొని ముందు విశ్వాసంతోనే సాగుతారు. కానీ వారు దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలో వస్తాయి,
శ్రమలు వస్తాయి రావండి. దేవుని నమ్మిన తర్వాత మనందరికీ శ్రమలు వస్తాయి. కొంతమంది అంటారు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నమ్మా శాంతి సమాధానాలు ఉంటాయి, శ్రమలు ఉండవు, ఏముండవు, లేకుంటే వేదన ఉండదు అని కొంతమంది చెప్తారు. అది సరైనటువంటి మాట కాదు ప్రియమంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారి మీద ఇటు సాతాను యొక్క శోధనలు ఉంటాయి, ఇటు లోకములో ఉన్నటువంటి సూటిపోటు మాటలు ఉంటాయి, లోక అధికారుల ద్వారా నిందించబడుతూ ఉంటాం, అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే శోధనలు సహించేవాడు ధన్యుడని దేవునికి వాక్యం చెప్తుంది. కనుక మనము శోధనలు రావని చెప్పటం అది సరైనటువంటిది కాదు, కానీ శోధనలను జయించేవారుగా ఉండాలని సిద్ధపడాలని ప్రభు చెప్తున్నాడు. కనుక శోధనలను జయించేటువంటి వారుగా ఉండాలి. చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే అమ్మా యేసు ప్రభు నమ్ముకోండి మీకు ఏ శ్రమలు ఉండవంటారు. శ్రమలు ఉండవు కాదు, శ్రమలు వస్తాయి, శ్రమలు పోతూ ఉంటాయి. కనుక మనం ఏం చేయాలి అంటే ప్రియదేవులారా, విశ్వాసమందు నిలకడగా ఉండాలండి. విశ్వాసమందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండటం. అంటే నిలకడగా ఉండటం అంటే అర్థం ఏంటి? స్థిరమైనటువంటి జీవితం దేవునిలో గడపటం, స్థిరమైనటువంటి వారుగా ఉండటం. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ఎంత నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, కుటుంబంలో కరువులు వచ్చినా, అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అన్న విధంగా మనము కూడా మన పునాది స్థిరమైన పునాదిగా ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. యోబు భక్తుడు అన్ని కోల్పోయాడు ప్రియమందిరారా. యోబు భక్తుడు సర్వమును పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన అన్నాడు తెలుసా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును. మనకు అంతటి శోధనలు ఏమన్నా ఉన్నాయా? అంత బలహీనతలు ఏమన్నా దేవుడు పెట్టాడా? మనకు అంతంత మాత్రమైనటువంటి శోధనలే, అంతంత మాత్రమైనటువంటి శ్రమలే తప్ప మరి ఘోరమైన శ్రమలో మనకి దేవుడు పెట్టలేదు. కానీ దేవుడు అంటున్నాడు ఈ శోధనలో నువ్వు బలపరచబడాలని, ఈ శోధనలో మనము దేవుని యొక్క కృపను తెలుసుకోవాలని, ఆయన సత్యములు ఇంకా ఎదగాలని కొన్ని శోధనలు వస్తాయి. ప్రియమందిరారా, ఈ శోధనలో కొన్నిసార్లు మనల్ని మనం సరి చేసుకోవాలని వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనము సిద్ధపడడానికి వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సాతానుడు మనలను మరి శోధించడానికి వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు లోకస్తుల ద్వారా మన శోధనలు వస్తాయి. ఏది వచ్చినప్పటికీ దేవుని మహిమార్థమై అనుకుని దాని కొరకు మనం భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ శోధన నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భారమైనటువంటి ప్రార్థన చేసిన రోజున అది నీకు దగ్గరికి నుంచి దూరం అవుతుంది. కనుక స్థిరమైనటువంటి జీవితం అనగా దేవునిలో దేవునిలో నమ్మకంగా యథార్థంగా జీవించేటువంటి వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు స్థిరముగా ఉండవు. స్థిరముగా ఉంటాయా? దేవునికి వాక్యంలో ఒకవైపు చీకటి వచ్చినప్పుడు మరొక వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తాడంటే దేవుడు. అంధకారం నీ ముందు కనపడినప్పుడు అంట ఆయన ప్రకాశమైనటువంటి వెలుగుతో నిన్ను నింపి నిన్ను బలపరిచేటువంటి వారుగా ఉంటారని ప్రభు చెప్తున్నాడు. అందుకని ఇంకొక మాట మనం చూద్దాం, కష్టాలలో స్థిరముగా ప్రభువులో జీవించాలి. కష్టాల్లో కూడా మనం ప్రభు దగ్గర ఎలా ఉండాలంటే స్థిరమైన వారుగా జీవించాలి. విశ్వాసం. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు అంటారు నా ఒక్కడికైనా, నాకేనే శ్రమలు, నాకేనే బలహీనతలు అని చాలా మటుకి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు మేలు కలిగినప్పుడు కొంతమంది, నేను ఒకసారి విన్నాను ప్రియమందిరారు, ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట. ఏమని తెలుసా, ప్రభువా మరి రోగములు అయితే, బాధలు అయితే, వ్యాధులు అయితే, మరి నా పక్కోళ్ళకి డబ్బులు అయితే నాకు ప్రభువా దయచేయన్నదంట. ఎంత మరి ఆ యొక్క మాటను చూసినప్పుడు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. డబ్బులైతే నాకు ప్రభువా, దెబ్బలైతే వాళ్ళకు ప్రభువా అంటే ఇది సరైనటువంటి పదమేనా ప్రియమందిరారా? కనుక మనకు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. యోబు సహించాడో లేదా, అలాగే మనం కూడా సహించాలి. అందుకనే మనం ఒక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం నుండి 40వ వచనం వరకు చూస్తే ప్రియమందిరారా అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 36వ వచనం నుండి 40 వరకు, కొందరు తిరస్కారమును, కొందరు కొరడా దెబ్బలను,
కొందరు బంధకములలోను ఖైదీలుగా ఉన్నారు. ఎవరు వీళ్ళు? ప్రభుని నమ్మిన బిడ్డలు, ప్రభుతో ఉన్నవారు. శ్రమైన, కష్టమైన, శోధనైన, హింసైన, కరువైన, ఖడ్గమైన దేవునితో జీవించు, దేవుని యొక్క వాక్యం ద్వారా నడవడానికి ఇష్టపడినటువంటి వారు. కనుక ప్రియమైన దేవులారా, కష్టాలంట కొందరు తిరస్కారం పాలయ్యారంట. ఆ కాలంలో కొందరు తిరస్కారం పాలయ్యారు, కొందరు ఆ కష్టాలు పాలయ్యారు, కొందరు ఆ కొరడా దెబ్బలు తిన్నారండి, కొరడాలతో కొట్టబడ్డారు. కొందరు మరి బంధకములలో ఖైదీలుగా ఉన్నారు, కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, కొంతమంది రంపాలతో కోయబడ్డారు, కొంతమంది శోధించబడ్డారు. అడవులలో కొందరు కొండల మీద, గుహలలోనూ మరి ఆ సొరంగాలలో కూడా వారు దాక్కున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి వాక్యం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఇంత శ్రమలు అనుభవించుతూ కూడా వాళ్ళు ఎలా ఉండగలిగారు అంత స్థిరమైన విశ్వాసంతో? ఇన్ని శోధనలు ఒక పక్కన తరుముతుంటే, ఒక పక్కన కొడుతుంటే, ఒక పక్కన కొరడాలతో కొడుతుంటే, రంపాలతో కొడుతుంటే, వారు ఏ విధంగా వీటినన్నిటిని తట్టుకుని వారికి ఉన్న విశ్వాసాన్ని స్థిరమైనటువంటి విశ్వాసంగా వారు ఎలా ఉండగలిగారు అని చూస్తే అది దేవుని కృప, దేవుని దయ, దేవుని భద్రత అని నేను గ్రహించాను. ప్రియమైన దేవులారా, ఈరోజు మనం వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా మరి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ మన విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకుందామా? మన విశ్వాసము ద్వారా మనం ప్రభులో ముందుకు సాగుదామా? అలా సాగినట్లయితే మన కుటుంబం దీవించబడుతుంది. ప్రియమైన దేవులారా, మన సంఘాలు అభివృద్ధిలోనికి వస్తే బలమైన సాధనంగా, బలమైన సంఘంగా మనం ఉన్న రోజున మన కుటుంబాలలో ఏ కొరత ఉన్న, ఏ సమస్య ఉన్న ప్రభు దాన్ని పరిష్కారం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అక్కడ 39వ వచనములో అంటున్నాడు, మీలో వీరందరూ కూడా, అనగా ఈరోజు మరి శోధించబడినటువంటి వారు, అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగాలలో దాకున్నటువంటి వీరందరూ కూడా గురించి ఏమంటున్నాడంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 39వ వచనం మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తున్న ప్రియ దేవునిలారా, ఏమంటున్నాడంటే వీరందరూ, అనగా కొట్టబడినటువంటి వారు, రాళ్లతో కొట్టబడిన వారు, తిరస్కరించబడిన వారు, మరి గుహలలో ఉన్నవారు, కొరడా దెబ్బలు తిన్నవారు, మరి వీరందరూ కూడా తమ విశ్వాసము ద్వారా తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములోకి వెళ్ళి సాక్ష్యంగా ఉన్నటువంటి నీవు స్థిరమైన విశ్వాసంగా జీవిస్తున్నావా? స్థిరమైన నమ్మకంగా ఉన్నావా? అలా ఉండకపోతే దేవుని ఆశీర్వాదం మన మీద ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇంకేమంటున్నాడంటే చూడండి, 40వ వచనమును కూడా చూసినట్లయితే, దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. చూసారా, మనం ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరంగా ఉంటామో మన కొరకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి దానిని సిద్ధపరిచి ఉంచాడని రాయబడి ఉంది. అలాగే స్థిరమైన విశ్వాసులు ఖచ్చితంగా ఆయన మన కొరకు దాచి ఉంచిన బహుమానమును పొందుతారని చెప్తున్నాడు. ఖచ్చితంగా స్థిరమైన విశ్వాసంతో ఉన్నటువంటి వారంట దేవుడిచ్చు బహుమానము మనకు అందుతుందని, లేదా మనం పొందుకుంటామని స్థిరమైన నమ్మకంతో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, నీ విశ్వాసం ఎలా ఉంది? నీ కుటుంబము నీ విశ్వాసం ద్వారా నువ్వు కట్టబడుతున్నావా? నీ విశ్వాసం ద్వారా నువ్వు స్థిరపరచబడుతున్నావా? నీ విశ్వాసం బలమైనదిగా ఉన్నదా? నీ విశ్వాసంలో నీవు నిలకడగా ఉన్నావా? ఒకవేళ జారిపోతున్నావా? అలా జారిపోయినట్లయితే, అలా పడిపోయినట్లయితే, అలా అంటే పరిస్థితులు నీ జీవితంలో రానివ్వకుండా ప్రియమంది. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు స్థిరపరచుకోవాలంటే నీలో బలమైన విశ్వాసం ఉండాలి. ఆనాడు అబ్రహామును దేవుడు విశ్వాసంలోకి తండ్రి అని పిలవడానికి కూడా కారణం ఏంటంటే, తన ఉన్న ఇల్లును వదిలాడు, తన కుటుంబాన్ని వదిలాడు, తన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, తన ఆస్తిని విడిచిపెట్టి, ఏమీ లేకుండా దేవుడు చెప్పిన మాటను నమ్మి దేవుని యొక్క వాక్యానుసారంగా స్థిరమైనటువంటి వాడిగా ప్రయాణం చేసి దేవుడు ఇచ్చినటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. అందుకని దేవుడు అబ్రహాముని
మంచి మాటతో ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. విశ్వాసులకు తండ్రి, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ మరి అబ్రహాము తండ్రి అని పిలువబడ్డాడు. ఈరోజు నీ కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కుటుంబాన్ని ఎలా విశ్వాసంతో నడిపించుకుంటున్నావు, ఎలా నీ పిల్లల్ని దేవునిలో నడిపిస్తున్నావు, ఎలా నీ కుటుంబము దేవునిలో దీవించబడుతుంది, ఎలా నడిపించబడుతుంది, నిన్ను పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా నీ ఇంటి నువ్వు కట్టుకుంటూ నీ విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకుని ప్రభువులో నమ్మకంగా తన యొక్క కృపలో ఎదిగేవారిగా అంతము వరకు విశ్వాస జీవితం జీవిస్తూ ఆయనిచ్చే బహుమానములు, ఆయనిచ్చే ఆశీర్వాదము, ఆయనిచ్చిన దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలుగా కడవరి కాలంలో ఉన్నాం కనుక ప్రతి నిమిషం, ప్రతి క్షణము దేవుని కొరకు జీవించేవారుగా, విశ్వాస జీవితంలో స్థిరపడేవారుగా ఉందాం. అటు కృప, ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం. దేవుడి వాక్యమును దీవించి తన వెనుకడలో మనందరినీ, మన కుటుంబాలని, సంఘాలని దేవుడు దీవించాలని నా కోరిక. మీ అందరికీ ప్రభుపేట మరొకసారి వందనాలు. దేవుని బిడ్డలారా, మరి సమయమందు మన యొక్క యూట్యూబ్ ఛానల్ టీవీసీ గాస్పల్ అనబడినటువంటి మన ఛానల్ను మరి మీరు చూస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారు. దాని ద్వారా మరికొంతమందికి సువార్త వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగనే మరి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి మీరు ఈ యొక్క వాక్యాలను వినడానికి వీలు పడదు కనుక మీరు యూట్యూబ్ ఛానల్ను మరి టీవీసీ గాస్పల్ అని మీరు కొట్టినప్పుడు తప్పకుండా ఆ యొక్క మన ఛానల్ మీ ముందుకు వస్తుంది. దానిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కూడా వినండి, అనేకులకు వినిపించండి. మళ్ళా దేవునికి వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చే వరకు, మా కొరకు, మన పరిచర్య కొరకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. వందనాలు, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.